శ్రీ లలితాంబికా పీఠం కుంభ వివాహం మరియు అక్క వివాహం శాస్త్రోక్తంగా చేయించబడును. కరుంగలి మాలలు, రత్నాలు శాస్త్రీయంగా పూజ చేసి ఇవ్వబడును. ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు 13వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు బుధవారం. తిథి చవితి. ఉదయం 8:16 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర. మధ్యాహ్నం 1:05 వరకు. వర్జ్యం రాత్రి 12:23 నుంచి 1:54 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:52 నుంచి 12:42 వరకు. అమృతకాలం ఉదయం 8:31 నుంచి 10:02 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:45. సూర్యాస్తమయం సాయంత్రం 6:26. ఈ రోజు విశేషం శ్రావణ బుధవారం. బుధవారం విఘ్నాలకు అధిపతి ప్రథమ పూజ్యుడు అయిన శ్రీ మహాగణపతికి, అలాగే బుద్ధి, వాక్కు, వ్యాపారానికి కారకుడైన బుధగ్రహానికి అంకితం చేయబడింది. అందువల్ల బుధవారం నాడు చేసే పూజలు, వ్రతాలు విశేష ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా ఈ బుధవారం పవిత్రమైన శ్రావణ మాసంలో రావడం మరింత ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. ఈ రోజున చేసే ఆరాధన ద్వారా గణేశుడి సంపూర్ణ అనుగ్రహాన్ని, బుధగ్రహ శుభత్వాన్ని ఏకకాలంలో పొందవచ్చు. గణపతిని విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు. అంటే సకల విఘ్నాలను తొలగించేవాడు. ఏ శుభకార్యం ప్రారంభించినా, ఏ నూతన విద్యను అభ్యసించాలనుకున్నా, ఏ వ్యాపారం మొదలుపెట్టినా మొట్టమొదట గణపతిని పూజించడం మన సంప్రదాయం. బుధవారం నాడు గణపతిని పూజించడం వల్ల ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా లభించి తలపెట్టిన కార్యాలలో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోయి విజయం సిద్ధిస్తుంది. బుధగ్రహం మేధస్సు, జ్ఞానం, కమ్యూనికేషన్కు అధిపతి. జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్నవారు చదువులో వెనుకబడడం, జ్ఞాపక శక్తి లోపించడం, వ్యాపారంలో నష్టాలు, మాట తీరులో సమస్యలు, నరాల బలహీనత వంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. అటువంటి వారు బుధవారం నాడు గణపతిని పూజించడం వల్ల బుధగ్రహ దోషాల నుంచి విముక్తి పొంది అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. విద్యార్థులు ఈ రోజున వినాయకుడిని పూజిస్తే వారి ఏకాగ్రత, గ్రహణ శక్తి పెరిగి పరీక్షలలో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు. వ్యాపారస్తులు గణపతి అనుగ్రహం వల్ల తమ వ్యాపారంలో కొత్త వ్యూహాలను రచించి ఆర్థికంగా స్థిరపడతారు. ఉద్యోగాలలో ఉన్నవారు తమపై అధికారుల మన్ననలు పొంది పదోన్నతులు సాధిస్తారు. కళాకారులు, రచయితలు, మీడియా రంగంలో పనిచేసే వారికి వాక్శుద్ధి, సృజనాత్మకత వృద్ధి చెందుతాయి. శ్రావణ మాసంలో వచ్చే బుధవారానికి మరింత ప్రత్యేకత ఉంది. శ్రావణం పరమశివునికి ప్రీతిపాత్రమైన మాసం. గణపతి శివపార్వతుల ప్రియపుత్రుడు కాబట్టి ఈ మాసంలో గణపతిని పూజించడం అంటే శివ కుటుంబాన్ని మొత్తం ఆరాధించినట్లే. దీనివల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు, అన్యోన్యత పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు బుధవారం రోజు గణపతి రుణ విమోచన స్తోత్రాన్ని పఠించడం వల్ల రుణ బాధల నుంచి బయటపడతారు. 7 బుధవారాలు క్రమం తప్పకుండా గణపతికి గరికతో పూజ చేసి బెల్లం, పెసరపప్పుతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తే ఎలాంటి ఆర్థిక కష్టాలైనా తొలగిపోయి ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదని శాస్త్రవచనం. బుధవారం రోజు చేసే పూజ వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా బుధగ్రహం చర్మ సంబంధిత వ్యాధులకు కూడా కారకుడు కాబట్టి బుధవారం నాటి పూజ వల్ల చర్మ వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. బుధవారం రోజు గణపతి పూజను అత్యంత సరళంగా భక్తి శ్రద్ధలతో ఇంట్లోనే నిర్వహించుకోవచ్చు. ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి. బుధవారం ఆకుపచ్చని రంగుకు ప్రతీక కాబట్టి వీలైతే ఆకుపచ్చని వస్త్రాలను ధరించడం శ్రేయస్కరం. పూజా మందిరంలో గణపతి విగ్రహాన్ని లేదా పటాన్ని ఒక పీఠంపై ఉంచి గంధం, కుంకుమలతో అలంకరించాలి. పూజకు ఆకుపచ్చని వస్తువులను ఉపయోగించడం విశేష ఫలితాలను ఇస్తుంది. గరిక పోచలు, సెమీపత్రాలు, మందార లేదా ఏవైనా ఎర్రటి పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షతలు, ధూపం, దీపం సిద్ధం చేసుకోవాలి. ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల విశేష ఫలితం ఉంటుంది. పూజను ప్రారంభించే ముందు పసుపుతో చిన్న గణపతిని చేసి శుక్లాంబరధరం విష్ణుం అనే శ్లోకాన్ని పఠిస్తూ ఆ పసుపు గణపతికి ప్రథమ పూజ చేయాలి. దీనివల్ల అసలు పూజ నిర్విఘ్నంగా జరుగుతుంది. ఆ తరువాత ప్రధాన విగ్రహానికి లేదా పటానికి షోడశోపచార పూజను ప్రారంభించాలి.
ఓం గం గణపతయే నమః అనే మూలమంత్రాన్ని జపిస్తూ వినాయకుడికి స్నానం, వస్త్రం, గంధం, అక్షతలు సమర్పించాలి. ఆ తరువాత వినాయక అష్టోత్తర శతనామావళిని చదువుతూ గరికపోచలతో, పువ్వులతో అర్చన చేయాలి. ప్రతి నామానికి ఒక గరికపోచను స్వామికి సమర్పించడం చాలా ముఖ్యం. గరికతో పాటు శమీ పత్రాలను కూడా సమర్పించడం వల్ల గణపతితో పాటు శనీశ్వరుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. పూజ పూర్తయిన తరువాత గణేష చాలీస, సంకటనాశన గణేష స్తోత్రం వంటివి పఠించాలి. నైవేద్యం విషయంలో గణపతికి మోదకాలు అంటే అత్యంత ప్రీతికరం. వీలైతే ఉండ్రాళ్ళు లేదా బెల్లంతో చేసిన పాయసం లేదా పెసరపప్పుతో చేసిన వంటకాలను నైవేద్యంగా సమర్పించవచ్చు. ఏవి వీలు కాని పక్షంలో పచ్చి కొబ్బరి, బెల్లం ముక్క లేదా అరటి పండ్లను కూడా నివేదించవచ్చు. సమర్పించిన నైవేద్యాన్ని కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి. పూజ ముగింపులో కర్పూరంతో హారతి ఇచ్చి నమస్కరించి మనసులోని కోరికలను స్వామికి విన్నవించుకోవాలి. ఈ రోజున ఉపవాసం ఉండగలిగిన వారు ఉండి సాయంత్రం పూజ తరువాత భోజనం చేయవచ్చు. ఉపవాసం చేయలేని వారు పూజ తర్వాత ఆహారం స్వీకరించవచ్చు. బుధవారం రోజు ఆవుకు పచ్చగడ్డిని తినిపించడం, పేదవారికి పెసలు లేదా ఆకుపచ్చని వస్త్రాలను దానం చేయడం వల్ల బుధగ్రహం మరింతగా ప్రసన్నుడై కోరిన కోరికలను నెరవేరుస్తాడు. ఈ విధంగా ఆగస్టు 13 శ్రావణ మాస బుధవారం రోజు భక్తి శ్రద్ధలతో సరళమైన పద్ధతిలో విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల సకల విఘ్నాలు తొలగి విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించి సంపూర్ణ ఆరోగ్యం, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లగలరు. ఈ రోజు గణపతికి పూజ చేసినా, మీ ఇష్టదైవాన్ని పూజించినా, వీలు కాని వారు మనస్సులో స్వామివారిని తలుచుకున్నా చాలు. కామెంట్లలో ఓం గం గణపతయే నమః అని కానీ లేక మీ ఇష్టదైవం పేరును కానీ రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ వల్ల అనేక మంది భగవంతుని నామాన్ని స్మరించుకుంటారు. దీనివల్ల ఆ పుణ్యఫలం మీకు లభిస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు చేపట్టిన పనులు ఎంతో పట్టుదలతో పూర్తి చేసుకుంటారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎవరికీ భయపడరు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న కొన్ని రుణ బాధలు తొలగిపోతాయి. ఇంట బయట గౌరవ మర్యాదలు లభిస్తాయి. వస్తు లాభాలు పొందుతారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాల్లో ప్రోత్సాహం అందుతుంది. మంచి ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక లాభాలు పొందుతారు. ఇతరుల సలహాలు సూచనలు పొందుతారు. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు పురోగతిని సాధిస్తారు. ఆస్తి విషయాల్లో ఎవరికీ హామీలు ఉండవద్దు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. మీ ఆలోచనలో కొన్ని మార్పులు ఉంటాయి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వద్దు. వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునేవారు ఇప్పట్లో ఆ ఆలోచన చేయవద్దు. కొత్త ఆలోచనలు ప్రణాళికలు వేసుకోవచ్చు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. మానసిక వ్యాధుల నుంచి విముక్తి పొందుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. దగ్గరి వారి నుంచి సమయానికి ఆర్థిక సహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారం ఉత్సాహంగా సాగుతుంది. దీర్ఘకాలిక రుణాల నుంచి ఉపశమనం కలుగుతుంది. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. ఆంజనేయ ఆరాధన శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు విలువైన వస్తువులు కొంటారు. రావాల్సిన పాత బకాయిలు కొన్ని వసూలవుతాయి. చేపట్టిన పనులు చురుగ్గా సాగుతాయి. మంచి ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు వస్తాయి. రోజు రోజుకి కెరీర్లో ఒక్కో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం అందిస్తారు. సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచనలు ఉన్నవారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త స్నేహాలు పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా గడుస్తాయి. విదేశీ సంస్థల ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు ఇదివరకటి కంటే పురోగతి చెందుతారు. గణితం, ఆర్కియాలజీ పరిశోధక విద్యార్థులకు బాగుంది. ఆస్తుల వ్యవహారాలలో ఆటంకాలు తొలగి ఆస్తుల విలువ పెరుగుతుంది. వ్యాపారాలు ఉద్యోగాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రాశి వారు ఆవేశాన్ని తగ్గించుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. చుట్టుపక్కల వారితో ఉన్న స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.
ముఖ్యమైన పనుల్లో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి విజయం సాధిస్తారు. మీ ఆలోచన విధానంలో చిన్న చిన్న మార్పులైనా తీసుకురావాలి. మీ జీవిత భాగస్వామి యొక్క మాటలను వినండి, అర్థం చేసుకోండి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. చుట్టుపక్కల వారితో ఉన్న స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ముఖ్యమైన పనుల్లో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు వస్తాయి. లక్ష్మీ ధ్యానం మేలు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి తగ్గుతుంది. విద్యార్థులు చదువులో బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఆఫీసులో కొన్ని ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాల్లో ఆశ్చర్యకరమైన మార్పులు వస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో పురోగతిని సాధిస్తారు. కొత్త ప్రయత్నాలు కార్యాలు అనుకూలిస్తాయి. అందరి మీద మితిమీరిన జాలితో ఉండవద్దు. కుటుంబంలో చిన్న చిన్న మాట పట్టింపులు ఏర్పడతాయి. మీకు ప్రయోజనం లేని బాధ్యతల్లో అనవసరంగా జోక్యం చేసుకోవద్దు. నిరుద్యోగులకు బ్యాంకు ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించాలి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు అతి కష్టం మీద పూర్తవుతాయి. ఆలయ సందర్శన చేసుకుంటారు. సంతానం విషయంలో ఊహించని సంఘటనలు ఎదుర్కొంటారు. పెళ్లి చేసుకోవాలనుకునే ప్రేమికులు ఆ దిశగా ఈరోజు అడుగులు వేయవచ్చు. కుటుంబ సభ్యుల నుంచి ఆమోదం లభిస్తుంది. ఇంట బయట మీ గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు వ్యాపారులకు మంచి రోజు. మీ పనితీరు మాట తీరుతో ఆకట్టుకుంటారు. గణపతి ధ్యానం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు బాగా సహనంతో వ్యవహరించాలి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు ఉద్యోగాల్లో ఒత్తిళ్లు తొలగిపోతాయి. ముఖ్యమైన విషయాల్లో కీలకంగా వ్యవహరిస్తారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. మానసికంగా దృఢంగా ఉండడం మంచి ఫలితాలను ఇస్తుంది. కోపం పెంచుకొని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లలు చదువుల్లోనూ ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇప్పటి వరకు ఉన్న అనారోగ్యం తగ్గి ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. కొన్ని అనవసరపు ఖర్చులు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు నిర్లక్ష్యం తగ్గించి చదువుపై ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. పెట్టుబడుల్లో ధనలాభం పొందుతారు. పలుకుబడి కలిగిన వారి పరిచయాలు ఏర్పడతాయి. ఈరోజు మీకు సవాల్లా ఉంటుంది. మీ రెగ్యులర్ కార్యకలాపాలపై శ్రద్ధ వహించండి. ఇంటి పనులు కార్యాలయ పనులతో పాటు మీ ఆరోగ్యాన్ని పెంచుకునే పనులు చేయడం మంచిది. మీరు తలపెట్టిన పనులకు కుటుంబం స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. కార్యాలయంలో కొన్ని సవాళ్లు ఉంటాయి కానీ నిర్ణయం మీకు అనుకూలంగా రావచ్చు. అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు ముందుకు సాగుతాయి. మిత్రులతో భేదాభిప్రాయాలు తొలగుతాయి. ప్రేమ వ్యవహారాలు ముందడుగు వేస్తారు. కుటుంబంతో కలిసి విహారయాత్ర చేస్తారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు కలుగుతాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి వ్యాపారాలు ఉద్యోగాలు మరింత సాఫీగా సాగుతాయి. రాబడులు పెరుగుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరంగా చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణ సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో అందరితో సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు. పెట్టుబడుల్లో ఆశించిన స్థాయిలో లాభాలు వస్తాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్న ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరమైన ఖర్చులు చేసే సూచనలు ఉన్నాయి. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొంత పని ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు డాక్టర్లకు అనుకూలమైన సమయం. కోర్టు కేసులో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండండి. ఈ రాశి వారికి మిత్రుల నుంచి పిలుపు అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహన యోగం ఉంటుంది. ఈ రోజంతా బిజీగా ఉంటారు. కుటుంబ సభ్యుల కోపానికి గురి కావద్దు. తలపెట్టిన పని సమయానికి పూర్తి చేయగలుగుతారు. కొత్త వాహనం కొనుగోలు చేయాలి అనుకునే వారికి మంచి సమయం. లలిత చాలీసా పారాయణం చేస్తే మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి.
ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. పట్టు విడవకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసరమైన విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఉద్యోగులకు మంచి అవకాశాలు ఉంటాయి. ఈరోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉండే మహిళలకు మంచి రోజు. ఆర్థిక లాభాలు అందుకుంటారు. క్లిష్టమైన సమస్యలను పరిష్కరించగలుగుతారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం, ఆదాయం బాగుంటాయి. పిల్లల్లో ఒకరికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. డబ్బు జాగ్రత్త. ఈరోజు చిరకాల ఆప్తులను కలుసుకుంటారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. మీ సంబంధాలలో ఏర్పడిన చిలికలను పరిష్కరించుకోండి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమయానికి తగిన ధన సహాయం అందుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభకు అధికారుల నుంచి మన్ననలు అందుకుంటారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. కుటుంబం సభ్యులతో కలిసి దేవాలయాలను సందర్శిస్తారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. కోపాన్ని తగ్గించుకుని సహనంతో మెలగాలి. వృత్తి, ఉద్యోగాల్లో అభద్రతా భావం ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తను వింటారు. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారంలో ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంది. వ్యాపారులకు, కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ఈరోజు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల సలహాలను స్వీకరిస్తారు. ఆర్థిక అభివృద్ధి పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని ప్రగతి లభిస్తుంది. ఇతరుల మాటలు వినకపోవడం మంచిది. ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. సమయానికి, అవసరానికి సాయం చేసేవారు వస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలిసి వస్తాయి. చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. కుటుంబ వ్యవహారాల ఆలోచనలో స్థిరత్వం ఉంటుంది. గృహంలో విలువైన పత్రాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. చట్టపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. కుటుంబం అంతా కలిసి చేస్తున్న వ్యాపారంలో ఫలితాలు ఈరోజు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. నిరుద్యోగులు మంచి ఉద్యోగం పొందుతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. స్నేహితురాలతో షికార్లు చేస్తారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అవసరానికి కావలసిన డబ్బు అందుతుంది. బ్యాంకు రుణాల వంటి సమస్యలు తీరిపోతాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబుర్ని వింటారు. విద్యార్థులకు పర్వాలేదు. రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. దూరపు బంధువుల నుంచి ముఖ్య సందేశం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరుల నుంచి సాయం అందుకుంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కొన్ని ఇబ్బందుల నుంచి ఈరోజు రిలీఫ్ లభిస్తుంది. కుటుంబ సంబంధాలు బలపడతాయి. కుటుంబ సభ్యులతో చాలా కాలంగా ఉన్న వివాదాలు సమసిపోతాయి. సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. కార్యాలయంలోని అధికారులు కూడా మీ పనిని మెచ్చుకుంటారు. వ్యక్తిగత విషయాల్లో మీరు ఈరోజు కుటుంబ సభ్యుల నుంచి సలహా తీసుకోవచ్చు. అవసరానికి ఆర్థిక సహాయం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులు తొలగుతాయి. ఆంజనేయ ఆరాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అవసరానికి తగిన సాయం అందుతుంది. ఆర్థిక లాభాలు పొందుతారు. వస్త్రాభరణాల కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కీలకమైన పనుల్లో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభపడతారు. ఇళ్లు కానీ, స్థలం కానీ అమ్మే ఆలోచన చేస్తారు. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందంజ వేస్తారు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది. పాత మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. మొదలుపెట్టిన పనులు సాఫీగా సాగుతాయి. ఉద్యోగ యోగం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి.
బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ఆన్లైన్లో పనిచేస్తున్న వారు ఏదైనా పెద్ద సంస్థలో చేరడం ద్వారా లాభాలు పొందుతారు. మీ టార్గెట్స్ సాధించేందుకు తొందరపడకండి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోండి. వస్త్రాభరణాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కీలకమైన పనుల్లో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభపడతారు. బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి చాలా అనుకూలమైన సమయం నడుస్తోంది. పెట్టుబడుల్లో ఆకస్మిక ధనలబ్ధి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. గృహ వాహన యోగాలకు అవకాశం ఉంది. సైన్స్ విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. కొత్త పనులు చేపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో వివాదాలు సర్దుకుంటాయి. తొందరపాటుగా తీసుకున్న నిర్ణయాలు తీసుకోక కుటుంబ సభ్యులతో సలహాలు సంప్రదింపుల సహకారం పొందాలి. సామాజిక రంగాల్లో పనిచేసే వ్యక్తులకు ఈ రోజు మంచి రోజు అవుతుంది. ప్రజాదరణ మరింత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం ద్వారా శత్రువులు కూడా మీ ముందు నిలబడలేరు. వ్యాపారం చేసే వ్యక్తులు కొత్త పెట్టుబడికి దూరంగా ఉండాలి. లేదంటే సమస్యలు తప్పవు. గతంలో ఇచ్చిన రుణాన్ని తిరిగి పొందుతారు. శివారాధన మేలు చేస్తుంది. ఇంటి పనులను పరిష్కరించుకోవడానికి ఈరోజు మీకు సువర్ణావకాశం లభిస్తుంది. కొడుకు కుమార్తెకు సంబంధించి పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకేసారి చేతిలో అనేక రకాల పనులు రావడం వల్ల ఆందోళన పెరుగుతుంది. సాయంత్రం మీ ఇంటికి అతిథులు రాక మీ పనిని పెంచుతుంది. ఈరోజు మీరు డబ్బు పరంగా లాభం పొందుతారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసుల్లో చిక్కులు తొలగుతాయి. శ్రమ మీద వ్యవహారాల్లో ఇబ్బందులు తొలగుతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఇంటర్వ్యూలకు హాజరవుతారు. వ్యాపార వ్యవహారాలలో అవాంతరాలు తొలగుతాయి. పరపతి పెరుగుతుంది. వస్తు లాభాలు పొందుతారు. వ్యాపారాలు ఉద్యోగాల్లో ఉత్సాహవంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారులకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. పట్టుదలతో ముందుకు సాగుతారు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సంతాన విషయాలు సంతృప్తినిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉంటుంది. బంధుమిత్రుల నుంచి విలువైన వస్తువులు బహుమతులు పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సామాజికంగా చురుకుగా ఉంటారు కానీ కొన్ని పనుల గురించి ఆందోళన చెందుతారు. మీరు పనిచేసే రంగంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నా మీ తెలివితేటలతో పరిష్కరించుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా వ్యాపార కార్యకలాపాలు బలహీనంగా ఉంటాయి. విహారయాత్రకు వెళ్లేందుకు సిద్ధపడతారు. లక్ష్మీ ధ్యానం చేస్తే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. తలచిన పనులు తేలిగ్గా పూర్తవుతాయి. అతి ఔదార్యం మంచిది కాదు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పులు తీరుస్తారు. వృత్తి నిపుణులు శ్రమపడాల్సి ఉంటుంది. ఐటీ వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. మీ మాటకు తిరుగుండదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. మిత్రుల నుంచి సమస్యలు తొలగుతాయి. ఈరోజు కొత్త పనులను చేపడతారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. వస్త్ర లాభాలు పొందుతారు. పరిచయాలు పెరుగుతాయి. కొత్త ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడినా వాటిని ఎదుర్కొని విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సలహాలు సూచనలు పాటించాలి. ఆర్థిక పరిస్థితులు ఈరోజు మెరుగ్గా ఉంటాయి. ఈ రోజంతా ఆనందంగా ఉంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. తల్లి తరపు వారి నుంచి గౌరవం పొందుతారు. మీ రహస్య శత్రువుల పట్ల జాగ్రత్త వహించాలి. లేదంటే వారి నుంచి మీకు హాని తప్పదు. వ్యాపారం చేసేవారికి మంచి రోజు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు ఉంటాయి. ఊహించని విధంగా ఖర్చులు అధికమవుతాయి. ఇంట బయట అప్రమత్తంగా వ్యవహరించాలి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. వృత్తి ఉద్యోగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. విష్ణు ఆరాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.